ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ గుడిపాటి సురేష్ గారు, శ్రీమతి నిర్మల గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. గుడిపాటి సురేష్ గారు, నిర్మల గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృతర్పణం రోజుల సందర్భంగా మరియు పితృదేవతల శాంతి కోసం ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు పితృదేవతలైన మరియు పెద్దలు క్రీస్తుశేషులు గుడిపాటి సాయన్న గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తుశేషులు శ్రీమతి గుడిపాటి నరసమ్మ గారి జ్ఞాపకార్థంగా మరియు రత్నమ్మ గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తుశేషులు గుడిపాటి కృష్ణయ్య గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తుశేషులు డాక్టర్ గుడిపాటి వెంకటరమణయ్య గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తుశేషులు గుడిపాటి శ్రీనివాసులు గారి జ్ఞాపకార్థంగా మరియు పితృదేవతలైన మరియు పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మలకు శాంతి కలగాలని మరియు వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు పితృపక్షాల అమావాస్య సందర్భంగా వారి శాంతి కోసం వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మలకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తుశేషులు శ్రీ గుడిపాటి సాయన్న గారికి, క్రీస్తుశేషులు శ్రీమతి గుడిపాటి నరసమ్మ గారికి, క్రీస్తుశేషులు పితృదేవతలైన రత్నమ్మ గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తుశేషులు శ్రీ గుడిపాటి కృష్ణయ్య గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తుశేషులు డాక్టర్ గుడిపాటి వెంకటరమణయ్య గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తుశేషులు గుడిపాటి శ్రీనివాసు గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ మరియు శ్రీ గుడిపాటి సురేష్ గారిచే, నిర్మల గారిచే ఈ అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి వారి కుటుంబ సభ్యులందరికీ గుడిపాటి సురేష్ గారికి, శ్రీమతి నిర్మల గారికి, శ్రీమతి గుడిపాటి రాజేశ్వరి గారికి, శకుంతలమ్మ గారికి, శ్రీ రమేష్ బాబు గారికి, శ్రీమతి జ్యోతి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు పితృదేవతల ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడు దీవెనలతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి నిర్మల గారికి, శ్రీమతి జ్యోతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడప నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీ గుడిపాటి సురేష్ గారు, శ్రీమతి నిర్మల గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీటు సేమియా పాయసము, రవ్వ కేసరి, అలాగే పూరి, అలాగే రైసు, అలాగే గారెలు, అలాగే ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అందుకే
ఇడి ఇడి